పావించి తీయడం వల్ల స్టార్టింగ్ హుక్స్ పట్టుకొని ఉండడం వల్ల మనకి షోల్డర్ చారం ఉంది. లీవ్ చెస్ట్ కొలతకుంటే మీకు ఈ డాట్ వెడల్పు ఎంత వేయాలనేది మీకు అర్థమవుతుందండి. చిన్న సైజే కాబట్టి గీత తక్కువ, హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకున్నానండి ఈ చంక లోతుకు వచ్చేసి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు వీడియో వచ్చేసి 27 నడుము కొలత బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా కట్ చేయాలనేది చూపించబోతున్నానండి. ఒకరు వచ్చేసి కామెంట్ లో అడిగారండి 27 నడుము కొలతది బ్లౌజ్ కటింగ్ చూపించమని. ఓకేనా, 27 అనమాట. ఓకేనండి, ఫస్ట్ వచ్చేసి కింద వైపున ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ టచ్ చేసేసుకున్నాను. బ్లౌజ్ పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపి 14 ఇంచెస్ మార్క్ చేస్తున్నా. అదే 14 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ రెండింటిని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసేసానండి. ఓకేనా, ఇప్పుడు 27లో 4వ భాగం ఎంతండి? పావు తక్కువ 7 ఇంచులు అంటే 6:3 వస్తుందండి. ఓకేనా, పావు తక్కువ 7 ఇంచులు ఈ విధంగా మార్క్ చేస్తున్నా. దీనికి వచ్చేసి ఒక 1 ఇంచ్ డాట్ కి మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ దీనికి 1 ఇంచ్ యాడ్ చేయండి. ఏంటి, నడుముకు ఒక 4వ భాగానికి 1 ఇంచ్ యాడ్ చేస్తే ఎంతండి? పావు తక్కువ 7:3 వస్తుంది. 7:3 అంటే పావు తక్కువ 8 ఇంచులు వస్తుంది. ఇక్కడ వచ్చేసి అప్పర్ చెస్ట్ కొలత మార్క్ చేసేసాము. ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ చెస్ట్ కొలత అంటే మిడిల్ చెస్ట్ కొలత తీసుకుంటారు. ఒకవేళ మీ దగ్గర ఫుల్ మెజర్మెంట్స్ ఉంటే మీకు ఒక డౌట్ రావచ్చు. అంటే ఫుల్ మెజర్మెంట్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసి కట్ చేసేటప్పుడు అప్పర్ చెస్ట్ కొలత తీసుకోవాలన్నా మిడిల్ చెస్ట్ కొలత తీసుకోవాలని మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. బ్యాక్ పార్ట్ లో మిడిల్ చెస్ట్ కొలత మనం యూజ్ చేయమన్నమాట. కేవలం అప్పర్ చెస్ట్ కొలత మాత్రమే యూజ్ చేస్తామండి. స్ట్రైట్గా ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసేదాను ప్లస్ వచ్చండి. ఓకేనా, ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ డాట్ కి మార్క్ చేస్తున్నాను. మిడిల్కి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుంటే ఎంత వచ్చిందండి? ఇది తక్కువ 4 ఇంచులు వచ్చింది. మార్క్ చేసేసాను. ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసాను. ఇక్కడ వచ్చేసి మనం డాట్కి ఎంత విడిచిపెట్టామండి? 1 ఇంచ్. ఇటువైపు హాఫ్ ఇంచ్, ఇటువైపు హాఫ్ ఇంచ్ విధంగా మార్క్ చేసాము. సైడ్ క్రాస్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అండి. ఓకేనండి, బ్లౌజ్ పొడవు ఎక్కువ వచ్చినప్పుడు వచ్చేసి హాఫ్ ఇంచ్ ఖచ్చితంగా తీయాలండి. బ్లౌజ్ పొడవు తగ్గినప్పుడు వచ్చేసి ఒక పావు ఇంచు తక్కువ పెట్టుకున్నా సరిపోద్ది. ఒక పావు ఇంచు క్రాస్ పెట్టుకున్నా పర్వాలేదు. ఇది వచ్చేసి కొంచెం బ్లౌజ్ పొడవు ఎక్కువే ఉంది కాబట్టి నేను ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసాను. నేను చిన్న సైజు వాటికి, ఖచ్చితంగా పెద్ద సైజు వాటికి బ్లౌజ్ పొడవు ఎంతైనా కానివ్వండి ఇక్కడ వచ్చేసి హాఫ్ ఇంచ్ తీయాలి. ఈ హాఫ్ ఇంచ్ తీయకపోవడం వల్ల ఇక్కడ సైడ్ మూతలు వస్తాయి. ఈ ఖర్చు కూడా కుట్టుకొని వేసుకున్న తర్వాత బయటకు వచ్చేస్తుంది. అందుకోసం ఖచ్చితంగా క్రాస్ తీయండి. అంతవరకు అయిపోయింది కదా. ఇక్కడ వచ్చేసి డాట్ వచ్చేసి 3.5 ఇంచుకి మార్క్ చేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి 5 ఇంచులకి మార్క్ చేస్తున్నాను. అదే 5 ఇంచుల్ని ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని చూడండి స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేస్తాను. ఇక్కడ వచ్చేసి చంక డౌన్ వచ్చేసి నేను 5.5 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి. ఓకేనా, 5.5 ఇంచులకి మార్క్ చేసేసుకొని ఈ విధంగా ఈ స్కేల్ యూజ్ చేస్తే ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేయొచ్చు. ఓకేనా, ఇది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ ఆ విధంగా మార్క్ చేసేసుకొని ఈ స్కేల్ యూజ్ చేసి ఈ లైన్ ఈ మార్కింగ్ టచ్ చేసే విధంగా ఈ స్కేల్ ని ప్లేస్ చేసి ఈ విధంగా రౌండ్ చేపించేదానండి. ఓకేనా, ఇక్కడ చూడండి నెక్ వచ్చేసి 2 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. డీప్ వచ్చేసి 8.5 పెడుతున్నానండి. ఓకేనా, వీళ్ళు ఇష్టం అండి. వీళ్ళు కనుక ఇంకా డీప్ వేసుకున్నప్పటికీ 9 ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నేను వచ్చేసి పావు తక్కువ 9 ఇంచులకి మార్క్ చేస్తున్నాను. అదే పావు తక్కువ 9 ఇంచులకి ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేస్తాను. ఓకేనా, ఇక్కడ వచ్చేసి 2.5 ఇంచులకి మార్క్ చేస్తున్నాను. టీనేజ్ పిల్లలే కదా, బాగుంటుందండి. ఒక 2.5 అంతకంటే ఎక్కువ పెట్టకండి. ఎందుకంటే మన ఇందులో సన్నగా ఉంటారు కదా, ఎక్కువ బ్రాడ్ బాగుండదండి సన్నగా ఉన్నప్పుడు. అందుకోసం అండి నేను వచ్చేసి కింద వచ్చేసి 2 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఒక పావు ఇంచు నెక్ వైపు వచ్చేసి పావు ఇంచు డౌన్ పెట్టేసి ఈ విధంగా కలిపేయాలండి. ఈ పావు ఇంచు తీయడం వల్ల వచ్చేసి మనకి నెక్ వైపుని పట్టుకుంటే షోల్డర్స్ చారదు కాబట్టి. ఇప్పుడు వచ్చేసి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ వచ్చేసి నడుము కొలత ప్రకారం వెళ్తున్నాను. నడుము కొలత వచ్చేసి 27 అండి. 27లో 4వ భాగం ఎంత? పావు తక్కువ 7 ఇంచులండి. ఇక్కడ వచ్చేసి పావు తక్కువ 7 ఇంచులు మార్క్ చేశాను. ప్లస్ 1 ఇంచ్ డాట్ మార్క్ చేశాను. ఇక్కడ వచ్చేసి చెస్ట్ కొలత అండి. చెస్ట్ కొలత అంటే అప్పర్ చెస్ట్ కొలత. ఈ నడుము కొలత 4వ భాగానికి 1 ఇంచ్ యాడ్ చేస్తే సరిపోద్ది. ఏంది, అప్పర్ చెస్ట్ కొలత ఎగ్జాక్ట్ గా సరిపోతుందండి. అందులో ఏ డౌట్ లేదు. పావు తక్కువ 8 ఇంచులు ఇక్కడ మార్క్ చేసేసాను. 1 ఇంచ్ కలిపి ఎంత అండి? 7:3 అనమాట. 7:3 ఇక్కడ మార్క్ చేసేసుకున్నాను ప్లస్ ఖర్చు. ఓకేనా, ఇంతవరకు అయిపోయింది కదా. ఇక్కడ వచ్చేసి డాట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఎంత వరకు ఉందంటే డాట్ తో కలిపి 1 ఇంచ్ యాడ్ చేసాం కదా, అక్కడి నుంచి కొలుచుకోవాలండి. మనకి ఇక్కడ కదా అనేసి ఇక్కడ నుంచి సగం దిగుతూ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉందో అందులో సగానికి మార్క్ చేసేసుకున్నాను.
1 ఇంచ్ డాట్ కాబట్టి అటువైపున హాఫ్ ఇంచ్ ఇటువైపున హాఫ్ ఇంచ్ మార్క్ చేసేసుకున్నాను. డాట్ పొడవు వచ్చేసి 3.5 ఇంచులు పెట్టేసాను. అంతవరకు అయిపోయింది కదా! ఇక్కడ వచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఈ సైజ్‌కి వచ్చేసి 5 ఇంచెస్ సరిపోద్దండి. ఓకేనా? డీప్ నెక్ కొలత కాబట్టి ప్లస్ వచ్చేసి చంకడౌన్ వచ్చేసి 5.5 ఇంచులు మార్క్ చేసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఇక్కడ నుంచి 1 ఇంచ్ తీసుకున్నానండి. చిన్న సైజ్ కాబట్టి ఖచ్చితంగా 1 ఇంచే తీయండి. అంతకంటే ఎక్కువ తీయొద్దు. 1 ఇంచ్ తీసేసుకొని ఈ విధంగా చంక రౌండ్ మార్క్ చేసేసాను. మార్క్ చేసుకున్నట్టుగా ఒక లైన్ డ్రా చేసేసాను. ఈ స్కేల్ యూజ్ చేయడం వల్ల బిగినర్స్‌కి వచ్చేసి చాలా యూజ్ అవుతుంది. మీరు హ్యాండ్‌తో తీయడం కష్టంగా ఉంటది కాబట్టి ఈ స్కేల్ యూజ్ చేసి రౌండ్ తీసేసేయండి. ఓకేనా? ఇక్కడ వచ్చేసి నెక్ వైపున ఒక 1/2 ఇంచు డౌన్ పెట్టాను. ఇది ఎందుకంటే షోల్డర్స్ చేరకుండా పట్టుకొని ఉంటదండి. నెక్ వైపున అంటుకొస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి రౌండ్ నెక్కే కాబట్టి ఈ విధంగా రౌండ్ చేపిస్తున్నాను. ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్పాలి ఏంటంటే మీ దగ్గర చంక రౌండ్ ఉందనుకోండి, చంక రౌండ్ కొలత ఉందనుకోండి, మనం షోల్డర్స్ జాయిన్ చేయడానికి ఎంత ఖర్చు విడిచిపెడతామో అంత విడిచిపెట్టేసి అక్కడి నుంచి ఈ విధంగా కొలుచుకోండి. ఈ విధంగా కొలుచుకుంటే మీకు ఈ కస్టమర్‌కి ఎంత చంక రౌండ్ ఉందో అంత వచ్చేంత వరకు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఒక 7 ఇంచెస్ ఉందనుకోండి, ఓకే. మనం యాజ్ ఇట్ ఈస్‌గా కట్ చేసేస్తాం. 7 అంటే 15 ఇంచెస్ ఉందనుకోండి చంక రౌండ్ ఫర్ ఎగ్జాంపుల్. బాగా తక్కువ ఉండి హైట్ తక్కువ ఉండే వాళ్ళకొచ్చేసి కొంచెం చంక రౌండ్ హ్యాండ్ లావు ఉంటదండి. హైట్ తక్కువ ఉండే వాళ్ళకొచ్చేసి చంక రౌండ్ తక్కువ ఉంటది. ప్లస్ చెయ్యి కూడా సన్నగా ఉంటది. కానీ చిన్న చిన్నవి మీకు అర్థమైపోతాయన్నమాట. మీ దగ్గరకొచ్చే కస్టమర్‌ని బట్టి. నేను ముందుగా ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే ఇంతే అని చెప్పి మీరు కట్ చేశారనుకోండి, మీ దగ్గరకొచ్చే కస్టమరు హైట్ తక్కువ ఉండి కొంచెం ఈ చంక రౌండ్ ఎక్కువ, ఈ హ్యాండ్ లావు ఎక్కువ ఉందనుకోండి, వాళ్ళకొచ్చేసి ఇదే 5 ½ పెట్టారనుకోండి సరిపోతదో లేదో తెలీదు గదా! నాకొచ్చేసి ఇది ఎంతొచ్చిందో ఒకసారి కొలుచుకొని చూపిస్తాను మీకు. చూడండి. నాకొచ్చేసి ఇది 7.25 వచ్చింది. అంటే ఎంతండి? 14.5 వచ్చింది. అంటే ఈ పాపకొచ్చేసి ఇది కరెక్ట్‌గా సరిపోతది. 15 ఇంచులొచ్చింది. అప్పుడొచ్చేసి మీరు ఇక్కడి నుంచి ఇంకో పావు ఇంచు కిందకి మార్క్ చేసేసుకోండి. ఇక్కడి నుంచి మళ్ళీ ఒక 1 ఇంచ్‌కి మార్క్ చేసేసుకొని, మళ్ళీ హాఫ్ ఇంచ్ ఎంత మార్జిన్ విడిచిపెట్టి మనం హ్యాండ్ ఎక్కిస్తాం అంతవరకు మార్క్ చేసేసుకొని కూల్చుకోవాలనమాట. అంటే చంకరౌండ్ కొలిచే పద్ధతి ఇది అని చెప్తున్నాను. మీ దగ్గర ఆది జాకెట్ ఉందనుకోండి ఇదే పద్ధతిలో హాఫ్ ఇంచ్ ఇక్కడ ఖర్చు విడిచిపెట్టేయండి. ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎక్కడ అయితే కుట్టు పడుతదో అక్కడ మార్క్ చేసేసుకొని అక్కడ మాత్రమే కొలవాలండి. ఇక్కడ కొలవకూడదు. ఇక్కడ మాత్రమే కొలిచిందనుకోండి మీకు ఈ కస్టమర్ ఆది జాకెట్‌లో ఎంత కొలుతుందో అంతే వస్తది. మెజర్‌మెంట్స్‌లో ఎంతున్నా ఇదే పద్ధతి కొలిచే విధానం. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా మీకు ఇది చాలా అంటే చాలా ఈజీ ఉంటదండి. ఈ రన్నర్‌ని యూజ్ చేసి చూడండి. ఈ విధంగా మార్క్ చేసుకున్నారనుకోండి, మీరు కుట్టుకునేటప్పుడు మాటి మాటికి చూసుకోవాల్సిన పని లేదు. ఇక్కడే కుట్టు పడతదండి బ్యాక్ సైడ్‌కి గాని, ఈ డాట్‌కి ఇక్కడే కుట్టు పడతది. బ్యాక్ సైడ్‌కి ఇక్కడే కుట్టు పడతది. అందులో ఏ డౌట్ లేదు. మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేద్దామండి. ఇది క్రాస్ కట్ బ్లౌజ్. ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది. పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దామండి. ఇదొచ్చేసి షార్ట్ హ్యాండ్ అండి. చూడండి. ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ అనమాట. 4 ఫోల్డింగ్స్ ఈ విధంగా చేసేసుకొని కింద వైపున ఏ విధమైన క్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేద్దాం. ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసేసాం కదా! ఇప్పుడు చూడండి హ్యాండ్ పొడవు వచ్చేసి 7 ఇంచెస్ తీసుకుంటున్నానండి. అదే 7 ఇంచెస్ ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేస్తున్నా. చూడండి. ఓకేనండి. ఇక్కడ చూడండి. ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ ఇదొక చిన్న బుట్ట హ్యాండ్ అండి. ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేస్తున్నాను. అంతవరకు అయిపోయింది కదా! ఇక్కడ నుంచి వచ్చేసి ఒక 3 ఇంచెస్ డౌన్ పెడుతున్నానండి. 3 ఇంచెస్ డౌన్ ఆ విధంగా మార్క్ చేసేసుకొని ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేశాను. ఇక్కడ నుంచి వచ్చేసి చూడండి. ఒక 6:30కి మార్క్ చేసేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి నాకు ఇక్కడ ఫ్రిల్ కుట్టేస్తాం కాబట్టి ఒక 1 ఇంచ్ మనకి ఎక్స్‌ట్రా యాడ్ అవుతది కాబట్టి నాకు కావాల్సిన హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచెస్ అండి. నేను ఇక్కడ వచ్చేసి ఒక 1 ఇంచ్ మార్క్ చేసేసుకొని చూడండి. ఈ విధంగా ఒక లైన్ డ్రా చేశాను. ఇక్కడ కూడా ఫ్రిల్ ఇక్కడ ఆల్రెడీ కొంచెం క్లాత్ ఉంది కదండీ మనకి. ఇదంతా ఫ్రిల్ పెట్టేస్తాం కాబట్టి 1 ఇంచ్ మనకి ఎక్స్‌ట్రా యాడ్ అవుతది కాబట్టి ఎందుకని ఇక్కడి నుంచి నేను ఒక 6:30కే మార్క్ చేసేసాను. ఓకేనా? మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండిటిని కలిపి ఒక లైన్ డ్రా చేశాను. ఓకేనా? హ్యాండ్ రౌండ్ మామూలుగా అయితే మనం ఇక్కడి నుంచి మార్క్ చేస్తాం. మనకి ఎంత హ్యాండ్ రౌండ్ కావాలి 7.25 కదా! ఈ విధంగా మార్క్ చేసేస్తాము. ఈ ఫ్రిల్ పెట్టేస్తాం కాబట్టి నాకు 1 ఇంచ్ యాడ్ అవుతది కాబట్టి నేను అందు నుంచి లెస్ చేశానన్నమాట. లెస్ చేసేసి 6:30 నుంచి మార్క్ చేశాను. ఇంకా ఒక పావించు ఎక్కువే పెట్టుకున్నానండి. దానివల్ల ప్రాబ్లమ్ ఏం లేదు. మనం కుట్టుకునేటప్పుడు ఎంత లూజ్ ఉందనేది చంక రౌండ్ మార్క్ చేసుకొని, ఇది మార్క్ చేసేసుకొని కుట్టుకుంటాం కాబట్టి. ఇక్కడ చూడండి. ఇక్కడి నుంచి ఈ విధంగా రౌండ్ చేపిచ్చేయడమే. అంతేనండి.
చాలా అంటే చాలా చిన్న బుట్ట అనమాట. ఇక్కడ కుచ్చు పెడతాను. ఇక్కడ కూడా చిన్న చిన్న ఫ్రిల్స్, ఇక్కడ చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేస్తాను. ఇక్కడ వరకు టర్న్‌అప్ ఒక మార్క్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ వరకు ఫ్రిల్స్ పెడతాను కాబట్టి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేస్తామండి. ఇప్పుడు మిడిల్‌కి మార్కింగ్ ఘాటు పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి చూడండి ఈ ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడా కట్ చేసేస్తాను. ఇదంతా కూడా కట్ చేసేసాను. ఇక్కడ నేనేం ఘాట్లు పెట్టట్లేదండి. కావాలంటే పెట్టుకోండి. ఎందుకంటే ఆల్రెడీ రన్నతో మార్క్ చేసుకున్నాను కాబట్టి నాకు కింద మార్కింగ్ పడిపోయింది కాబట్టి. ఓకేనా? ఇది మీకు ఘాట్లు పెట్టాలనుకుంటే ఇక్కడ వరకు ఫ్రిల్స్ పెట్టాలని గుర్తుకొస్తుంది. ఈ విధంగా ఘాట్లు పెట్టేసండి. ఇప్పుడు ఈ బుట్ట హ్యాండ్ కూడా చంకలో తీస్తే చాలా బాగుంటుందండి. చూడండి చంకలో తీస్తాను. ఇక్కడ కదా ఈ మార్కింగ్ ఉంది బ్యాక్ పార్ట్ది. ఈ 2 ఇంచెస్ ఉన్నది కదండి, ఈ 2 ఇంచ్ విడిచిపెట్టేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూడండి. 6 ఇంచులు ఉంది కదా, అందులో సగం అంటే 3 ఇంచెస్. ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ చంకలో తీసామనుకోండి, బుట్ట హ్యాండ్కి చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఉంటుందండి. మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేస్తాను. ఇది ఫ్రంట్ అని గుర్తు కోసం ఈ విధంగా రన్నతో మార్క్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ వచ్చేసి క్రాస్ కటింగ్ కాబట్టి చూడండి క్లాత్ ని ఏ విధంగా ప్లేస్ చేస్తున్నాను అనేది ఇక్కడ గమనించండి. చూడండి ఇట్లా క్లాత్ ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేశాను. ఓపెన్స్ ఏమో నా వైపున ఉన్నాయండి. ఇప్పుడు ఈ క్లాత్ తీసుకొచ్చేసి చూడండి ఈ విధంగా క్రాస్ గా ఈ విధంగా ప్లేస్ చేసేసుకుని కట్ చేసేసుకోవడమేనండి. క్లాత్ ని ఏ విధంగా ప్లేస్ చేస్తున్నాం అనేది కూడా మెయిన్ ఇంపార్టెంట్ అండి. మనకి క్లాత్ కూడా సేవ్ అవ్వాలి. ఒకవేళ చిన్న ముక్క ఇస్తారు, దాన్ని కూడా ఏ విధంగా అడ్జస్ట్ చేసి కుట్టాలనేది కూడా కుట్టాలి అనేది కూడా మనకు తెలియాలండి. అందుకోసం చూడండి హ్యాండ్స్ కట్ చేసిన వైపే ఈ షోల్డర్ ఈ విధంగా ప్లేస్ చేసామనుకోండి, ఓపెన్ స్పాట్ చాలా పర్ఫెక్ట్ గా మీకు క్రాస్ వస్తుంది అనమాట. ఇప్పుడు మొత్తం అవుట్ లైన్ డ్రా చేసేసుకుంటాం. ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి ఈ విధంగా క్రాస్ గా ప్లేస్ చేసి మొత్తం అవుట్ లైన్ డ్రా చేస్తానండి. ఇప్పుడు వచ్చేసి షోల్డరు చంక ఇప్పుడే కట్ చేసేస్తాను. చూడండి షోల్డరు కటింగ్ అయిపోయింది కదా. ఇక్కడ వచ్చేసి ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్ అని గుర్తు కోసం అండి. ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి ఈ పావించి ఉంది కదా, ఈ పావించి అనేది ఫ్రంట్కి బ్యాక్ కలిపి తీయాలండి. కలిపి తీస్తేనే మనకి షోల్డర్స్ చారకుండా నెక్ వైపున పట్టుకొని ఉంటుందండి. ఇంకా దీంతో పని లేదు, మనం తీసి పక్కన పెట్టేద్దాం. మనకి బ్యాక్ పార్ట్ తో పని లేదండి. మనకి వచ్చేసి ఇక్కడ అవుట్లైన్ తీసి పక్కన పెట్టేస్తాం. ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5 ఇంచులు మార్క్ చేస్తున్నాను అండి. హైట్ ఎక్కువ ఉంటే 6.5 పెట్టండి, లేదు అంటే కొంచెం ఒక 1/4 ఇంచు తగ్గించుకుంటేనే మంచిదండి. ఎందుకంటే టీనేజ్ పిల్లలు మరి ఫస్ట్ టైం వేసుకునేటప్పుడు టీప్ వేసుకోలేరు కాబట్టి నేను వచ్చేసి 6.5 మార్క్ చేస్తున్నానండి. చూడండి మార్క్ చేసుకున్నట్టుగా ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసేసాను. పైన 2 ఇంచెస్ పెట్టాను కాబట్టి కింద వైపున వచ్చేసి ఒక 2.5 ఇంచులు మార్క్ చేస్తున్నాను. మార్క్ చేసుకున్నట్టుగా ఇక్కడ కట్ చేసాం కదా, ఈ లైన్ లోకి ఈ విధంగా మార్క్ చేసేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూడండి ఫ్రంట్ పొడవు వచ్చేసి 12 ఇంచులకు మార్క్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ రౌండ్ నెక్ కాబట్టి రౌండ్ షేప్ ఇచ్చేసానండి. ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఒక 4 ఇంచెస్ మార్క్ చేసేస్తున్నా. ఫస్ట్ ఇక్కడ నుంచి స్ట్రైట్ ఒక లైన్ కట్ చేసేయండి. చూడండి ఇది కదా బ్యాక్ పార్ట్ మార్కింగ్. ఇక్కడ నుంచి 2.5 ఇంచులు అండి. 2.5 ఇంచులు మార్క్ చేయండి. చిన్న సైజు కాబట్టి డాట్ వచ్చేసి 2 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. ఈ రెండింటిని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేస్తాను. ఓకేనండి. ఇక్కడ నుంచి చూద్దాం. ఇక్కడ నుంచి ఏ తక్కువ మూడింది మనకు కావాల్సింది ఎంతండి, పావు తక్కువ 7 ఇంచులు అనమాట. ఇక్కడ చూడండి ఫస్ట్ వచ్చేసి స్ట్రైట్ గానే ఒక లైన్ డ్రా చేయండి. ఇలా స్ట్రైట్ గానే ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకొని సైడ్ వచ్చేసి ఇక్కడ నుంచి ఒక 1 ఇంచు లేదా 3/4 ఇంచు అండి. ఓకేనా, చిన్న సైజే కాబట్టి 1 ఇంచు ఆ విధంగా మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడ నుంచి స్ట్రైట్ గా ఈ 1 ఇంచ్ లోకి
క్రాస్గా ఇట్లా ఒక లైన్ డ్రా చేయాలండి. అంటే కొత్త వాళ్ళైనా గాను ఈ ఒక్క వీడియోతోనే మీ ఓన్గా మీరు ఒక బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ చేసే విధంగానే నేను చెప్తానండి. నా కటింగ్ అయితే అట్లే ఉంటుంది. ఇక్కడ చూడండి ఎంత గీత తక్కువ 3, ఇక్కడ నుంచి పావు తక్కువ 7 ఇంచులకి మార్క్ చేసేస్తాను. అంటే ఇక్కడ కుట్టుబడుతుందని చూడండి. ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసేస్తాను. ప్లస్ ఖర్చు. ఓకేనండి. ఎంతో సింపుల్గా అయిపోయిందా లేదా? ఇక్కడ నుంచి 2.5 ఇంచులు మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది. ఏంటి బ్యాక్ పార్ట్ మార్కింగ్ నుంచి 2.5 ఇంచులు. ఇది వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను డాట్ వెడల్పు వచ్చేసి 2 ఇంచెస్ తీసేసుకున్నానండి. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పావు ఇంచు లోపలికి మార్క్ చేసేసుకుని ఇక్కడ నుంచి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేయాలండి. ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి ఈ డాట్స్ కి ఈ సైడ్ కుట్టుబడే దగ్గర రన్నర్తో ఈ విధంగా మార్క్ చేసుకున్నాం అనుకోండి, కుట్టుకునేప్పుడు మనకి ఈజీగా ఉంటుందండి. ఓకేనండి, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకోసారి ఫ్రంట్ పార్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. బ్యాక్ పార్ట్ తీసుకొచ్చేసి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కోసం మొత్తం అవుట్లైన్ అయితే డ్రా చేసేసుకున్నాం కదా. ఇక్కడ మెయిన్ తెలియాల్సింది ఇది వచ్చేసి డీప్ నెక్ కొలత కాబట్టి ఇక్కడ వచ్చేసి చిన్న సైజే కాబట్టి గీత తక్కువ 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నానండి ఈ చంక లోతుకు వచ్చేసి. ఓకేనా? ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కి అప్పర్ చెస్ట్ కొలత అనమాట. ఫ్రంట్ కి ఒక విధంగా బ్యాక్ ఒక విధంగా ఉండదండి. బ్యాక్ పార్ట్ లో ఎక్కడైతే మార్క్ చేసామో ఫ్రంట్ కి కూడా అప్పర్ చెస్ట్ కొలత అక్కడే మార్క్ చేసుకుంటాము. ఇక్కడ వచ్చేసి మనము మిడిల్ చెస్ట్ ని యూజ్ చేయలేదండి. మిడిల్ చెస్ట్ కొలత వచ్చేసి ఇక్కడ యూజ్ అవుతుంది. ఏ విధంగా మనం మిడిల్ చెస్ట్ కొలత తీసుకున్నప్పుడు యూజ్ చేయాలంటే ఇక్కడ డాట్ అండి. వీళ్ళకి మిడిల్ చెస్ట్ ఎక్కువ డిఫరెన్స్ ఉందనుకోండి అప్పర్ చెస్ట్ కొలత కంటేను, అప్పుడు వచ్చేసి చెస్ట్ ని బట్టి ఇక్కడ డాట్ వరకు మారిపోద్దండి. అందుకు మాత్రమే మిడిల్ చెస్ట్ యూజ్ అవుతుందండి. అంతకుమించి ఇంకేమీ లేదు. కానీ నాకు వచ్చేసి మిడిల్ చెస్ట్ కొలత లేదు కాబట్టి నేను నడుము కొలత ప్రకారం వెళ్తున్నాను కాబట్టి నేను నడుము కొలత ప్రకారం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఒక మాట చెప్తానండి, మిడిల్ చెస్ట్ కొలత ఎక్కడ యూజ్ చేస్తారని మీకు ఒక డౌట్ రావచ్చు కదా, అందుకోసమనండి. మిడిల్ చెస్ట్ కొలత ఉంటే మీకు ఈ డాట్ వెడల్పు ఎంత వేయాలనేది మీకు అర్థమవుతుందండి. అది పక్కన పెట్టేసండి. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5 ఇంచ్ తీసుకున్నాను. పైన వచ్చేసి 2 ఇంచెస్ కదండి నెక్, కింద వైపు వచ్చేసి 2.5 ఇంచులు తీసుకొని ఈ విధంగా రౌండ్ చేపించేసాను. పైనుంచి వచ్చేసి పొడవు వచ్చేసి 12 ఇంచెస్ తీసుకున్నాను. 12 ఇంచెస్ మార్క్ చేసేసుకొని ఈ విధంగా ఒక లైన్ స్ట్రైట్ గా డ్రా చేసేసుకున్నానండి. ఇంతవరకు ఓకే కదా. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ మార్కింగ్ అండి. ఇక్కడ నుంచి 2.5 ఇంచెస్ తీసేసుకున్నాను. ఓకేనా? ఇక్కడ నుంచి 2.5 ఇంచెస్ మార్క్ చేసేసుకోండి. చిన్న సైజ్ కాబట్టి 2 ఇంచెస్ తీసుకున్నాను. ఏంటి మెయిన్ డాట్ వచ్చేసి 2 ఇంచెస్ తీసేసుకున్నాను. ఇక్కడ ఉంది కదా ఈ 12 ఇంచులు, ఇక్కడ నుంచి మార్క్ చేసుకున్నాం కదా ఈ 12 ఇంచులకి, అక్కడ నుంచి ఒక 1 ఇంచ్ పైకి 1 ఇంచ్ సైడ్ వచ్చేసి 1 ఇంచ్ పైకి మార్క్ చేసేసుకుంటే మీకు సరిపోద్దండి. ఏ విధమైన డౌటే ఉండదన్నమాట. ఈ విధంగా క్రాస్ గా ఒక లైన్ రాసేసాము. ఇంకా ఈ ఉక్సుల దగ్గర వచ్చేసి వీళ్ళకి వచ్చేసి ఒక 4 ఇంచెస్ అండి. మీకు ఇది కూడా తెలియకపోతే ఇక్కడ నుంచి 1.5 ఇంచు 1.5 ఇంచులు పైకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. చూడండి, నాకు వచ్చేసి గీత తక్కువ 1.5 ఇంచులు అనమాట. 1.5 ఇంచులకు మార్క్ చేసేసుకున్నాను. మార్క్ చేసేసుకుని ఇక్కడ నుంచి వీటికి కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. ఇంకా మనకు కావాల్సిన నడుము కొలత ఉందండి, పావు తక్కువ 7 ఇంచులు కాబట్టి ఇక్కడ నుంచి ఒకసారి కొలుచుకోండి. గీత తక్కువ 3 ఇంచులు ఉంది. అదే గీత తక్కువ 3 ఇంచులు ఈ విధంగా ప్లేస్ చేసి, అంటే ఈ డాట్ కుట్టేస్తాం కాబట్టి ప్లేస్ చేసేసుకుని ఇక్కడ చూడండి ఎంత వచ్చిందండి. కరెక్ట్ గా పావు తక్కువ 7 ఇంచులు వచ్చేసింది కదా. అంతేనండి, చాలా సింపుల్ అనమాట. నడుము కొలత ఎంత ఉందో అంత మార్క్ చేసేసుకోండి. నాకు కుట్టుకునేటప్పుడు సైడ్ జాయిన్ చేసేటప్పుడు కూడాను చూడండి ఈ రెండింటికి కలిపి ఈ విధంగా కుట్టేస్తామండి. ఈ రెండింటికి ఇక్కడే కుట్టుబడుతుంది. బ్యాక్ పార్ట్ లో, ఫ్రంట్ పార్ట్ లో కూడా ఇక్కడే కుట్టుబడుతుంది. అందులో ఏ డౌట్ లేదండి, చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. ఓకేనా? ఇంకా మనకు తెలియాల్సింది ఇంకొక షేప్ పట్టి కటింగ్, అది కూడా ఎంతో ఈజీగా ఏ విధంగా కట్ చేయాలనేది చూపిస్తానండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేస్తాను. ఈ రన్నర్తో మెయిన్ డాట్కిను సైడ్ కుట్టుబడే దగ్గర కనుక మనం మార్క్ చేసుకుంటే కుట్టినప్పుడు ఈజీ ఉంటుంది. ఈ ఫ్రంట్ వైపున ఖచ్చితంగా ఒక పావించి తీయండి. పావించి తీయడం వల్ల స్టార్టింగ్ పట్టుకొని ఉండడం వల్ల మనకి షోల్డర్ చారం ఉంది. అందుకోసం చూడండి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేస్తుంది. ఇంకా చంక లోతులు కూడా ఆల్రెడీ మార్క్ చేస్తాం కదా, ఇది కూడా కట్ చేస్తున్నానండి. ఇంకా షేప్ పట్టి కూడా చూపిస్తానండి. షేప్ పట్టి కోసం నేను బ్యాక్ పార్ట్ ని తీసుకొచ్చి ఫ్రంట్ పార్ట్ మీద పెట్టి ఏదైనా కొలతలు తీయనమాట. కానీ ఫ్రంట్ పార్ట్ లో ఒక కొలత తీస్తాను. చూడండి ఇక్కడ నుంచి ఎంత ఉందండి, గీత తక్కువ 3 ఉంది కదా. ఈ డాట్ ని కుట్టేస్తాం కాబట్టి అక్కడ నుంచి చివరి వరకు ఎంత ఉందో కొలవండి. ఎంత ఉందండి, 8.5 ఉంది. గీత తక్కువ 8.5 ఉంది. అది ఒక్కటే గుర్తు పెట్టుకోండి. ఇక్కడ చూడండి క్లాత్ ని తీసుకొని ఈ కూర పార్ట్ ఉంది కదండి, ఈ కూర పార్ట్ అంతా కూడాను మనకి బ్యాక్ నడుము పట్టి కుట్టుకోవడానికి, హ్యాండ్స్ కి వాటన్నిటికీ యూజ్ అవుతుంది కాబట్టి ఆ కూర పార్ట్ ను ముందే మార్క్ చేసేసుకొని కట్ చేసేసుకోండి. ఈ స్కేల్ ఉపయోగించి ఈ విధంగా మార్క్ చేసేసుకొని మొత్తం కట్ చేసేసుకోండి. ఇప్పుడు చూడండి మనకు వచ్చేసి
షేప్ పట్టీని కట్ చేద్దాం ఫస్ట్. ఎంతుంది? 8:30 వచ్చింది షేప్ పట్టీ పొడవు. దానికి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేయండి. హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తే ఎంత? 9 ఇంచులు. అదే 9 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఇక్కడ చూడండి. స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయండి. చూడండి. అయిపోయింది కదా! ఫ్రంట్ వచ్చేసి వీళ్ళకొచ్చేసి 4 ఇంచెస్ పెట్టండి. బ్యాక్ వచ్చేసి ఇక్కడ కూడా 4 ఇంచెస్ పెట్టండి. ఇక్కడొచ్చేసి 3.5 ఇంచులు మార్క్ చేయండి. ఎక్కడి నుంచి? ఇక్కడి నుంచి వచ్చేసి 3 ఇంచెస్ అండి. ఓకేనా? ఈ 3 మార్కింగ్‌ని కలుపుతూ షేప్ పట్టీకి షేప్ ఇచ్చేయడమేనండి. అంతేనండి. చాలా సింపుల్ అనమాట. మీరు కుట్టుకున్న తర్వాత సైడు ఒకసారి కట్ చేస్తాను. కట్ చేసిన తర్వాత చెప్తానండి. ఇది ఫ్రంట్ అండ్ గుర్తు కోసం ఈ విధంగా ఘాటు పెట్టేసుకోండి. ఇక్కడ చూడండి. ఒకటే డిఫరెన్స్ అండి. ఏంటంటే ఇక్కడ చూడండి. ఈ విధంగా పెట్టేసి జాయిన్ చేసేస్తాం కదా! జాయిన్ చేసిన తర్వాత ఇక్కడ ఇటువైపున కొంచెం ఇక్కడికైనా అంటే సైడ్ మనం చూసుకుంటాం కదండీ! ఫ్రంట్‌కి జాయిన్ చేసిన తర్వాత ఎంత పొడవు అనేది ఇక్కడికైనా రావచ్చనమాట. ఫ్రంట్ వచ్చేసి కొంచెం పైకి ఇట్లైనా రావచ్చండి. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి స్ట్రెయిట్‌గా అయినా ఈ విధంగా వస్తదండి. లేదంటే కొంచెం క్రాస్ అయినా వస్తదండి. దీనివల్ల మీరు ఏం గాబరా పడాల్సిన పని లేదు. ఈ మెథడ్‌లో కట్ చేయడం వల్ల మీకు సైడ్స్ హెచ్చుతగ్గులు రావు. ప్లస్ గుర్తు కూడా పర్ఫెక్ట్ ఉంటది. నా స్టిచ్చింగ్ వీడియోలు కూడా ఒకసారి చూడండి. మీకే అర్థమవుతదండి. ఓకేనండి. అందుకోసం ఈ పద్ధతిలో చెప్తున్నాను. ఇప్పుడొచ్చేసి మార్క్ చేసుకున్నట్టుగా ఈ నెక్‌ని కూడా కట్ చేసేస్తున్నాను ఇప్పుడు. నా వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో గనక చివరి వరకు చూసినట్టయితే నలుగురికి షేర్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళవుతారు. మీకు ఇంకేమన్నా డౌట్లున్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకేమైనా కొలతలతో మీకు కటింగ్ కావాలన్నా చెప్పండి. చెప్తాను. కానీ ఇక్కడ ఒకటే పాయింట్ అండి. నేనొచ్చేసి క్లాత్‌ని యూజ్ చేసి చెప్పలేనండి. మీకు కావాల్సిన ఓన్ కొలతలైతే దానికొచ్చేసి పేపర్ కటింగ్‌లోనే చెప్పగలను. ఇంకా స్టిచ్చింగ్ అంటే పెద్ద మార్పులేమి ఉండవండి. ఒకసారి నా స్టిచ్చింగ్ వీడియో ప్రీవియస్ వీడియోలు చూస్తే మీకు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది మీకే అర్థమైపోద్దనమాట. ఒక కటింగ్ మాత్రం పేపర్ కటింగ్ చెప్పగలను. ఇంకొకటేంటంటే రిక్వెస్టు ఖచ్చితంగా ఫుల్ మెజర్‌మెంట్స్ పెట్టండి. ఒక నడుము కొలతని అంటే అర్థమైపోతది. ఇప్పుడు నడుము కొలత ఎంత, చెస్ట్ ఎంత, ఆర్మ్ రౌండ్ ఇంత, హ్యాండ్ లూజ్ ఇంత అని చెప్తే నేను యాజ్ ఇట్ ఈజ్‌గా చెప్పేస్తే మీకు కూడా ఈజీ అవుతది. అందుకోసమనండి. ఓకేనండి. మీరు ఫుల్ మెజర్‌మెంట్స్ గనక మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను నాకొచ్చినవి నేను మీకు కటింగ్ రూపంలో చెప్పేస్తానండి. అంతేనండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.